రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పిఎస్ లిమిట్స్ లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. సంగిగూడ చౌరస్తాలో వాహనాలను తనిఖీ చేసిన పోలీసులు ఓ కంటైనర్లో భారీగా గంజాయిని గుర్తించారు. కంటైనర్తో పాటు ఓ వ్యక్తిని సైబరాబాద్ కమిషనర్ ఆఫీసర్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పిఎస్ లిమిట్స్ లో భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 11 కోట్ల రూపాయల విలువైన గంజాయిని సీజ్ చేశారు ఎస్ఓటీ పోలీసులు. సంగిగూడ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు ఓ కంటైనర్లో భారీగా గంజాయిని గుర్తించారు. కంటైనర్తో పాటు ఓ వ్యక్తిని సైబరాబాద్ కమిషనర్ ఆఫీస్కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి శంషాబాద్ పిఎస్ లిమిట్స్ లో భారీగా గంజాయి స్వాధీనంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి రత్న లైవ్ లో ఉన్నారు. రత్నకుమార్, గంజాయి ఎప్పుడు పట్టుకున్నారు, దానికి సంబంధించిన వివరాలేంటి? ఇవాళ తెల్లవారుజామున అతిపెద్ద గంజాయి ట్రాన్స్పోర్టేషన్ను ఇటు శంషాబాదు ఎస్ఓటీ పోలీసులు ఛేదించడం జరిగింది. సో మొత్తం ఇవాళ తనిఖీలు చేసినటువంటి ఆ సందర్భంలోనే ఒకవైపున ఇటు ఎస్ఓటీ పోలీసులు అలాగే స్థానికంగా ఉన్నటువంటి శంషాబాదు పోలీసులకు ఆ గంజాయి పెద్ద భారీ ఎత్తున కూడా రవాణా అవుతున్నట్లు కూడా సమాచారం అయింది. ఆ సమయంలోనే తనిఖీలు చేసినటువంటి సందర్భంలో సంగిగూడ చౌరస్తా వద్ద తనిఖీలు వాహనాలన్నింటినీ కూడా తనిఖీలు చేసినటువంటి ఆ పరిస్థితుల్లోనే ఒక కంటైనర్లో దాదాపు 800 కిలోల గంజాయిని గుర్తించడం జరిగింది. దీని యొక్క విలువ 11 కోట్లు ఉన్నట్లు కూడా ఇప్పటికే అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి మరోవైపున ఎవరైతే ఈ యొక్క ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారో కంటైనర్ యొక్క డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తన నుంచి ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ యొక్క అసలు ఎక్కడి నుంచి యొక్క రవాణా అనేది జరుగుతుంది, ఎలా మొత్తం ఎంత పెద్ద మొత్తంలో ఇప్పుడు ఎన్ని కంటైనర్లు బయలుదేరైనటువంటి విషయాలన్నిటికీ సంబంధించి కూడా ఇప్పటికే ఆరా తీయడం జరిగింది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి యొక్క కంటైనరు ఒరిస్సా నుంచి హైదరాబాద్కు వస్తున్నట్లు కూడా మనకు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే ఇటు శంషాబాదు పోలీసులు అలాగే ఎస్ఓటీ పోలీసులు ఒక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఫుల్ డీటెయిల్స్ వెల్లడించబోతున్నారు. అయితే ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మొత్తం ఇటీవల కాలంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎక్కడెక్కడైతే యొక్క ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందో ముఖ్యంగా ఇటు విద్యార్థులు కావచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఇటు వ్యాపారవేత్తలు వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకుని కూడా ఆయా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి పెడ్లర్స్కు ఈ యొక్క గంజాయిని రవాణా చేస్తున్నట్లు కూడా ప్రాథమిక సమాచారాన్ని బట్టి మనకు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అయితే దీని యొక్క సమాచారాన్ని తీసుకున్నటువంటి ఎస్ఓటీ పోలీసులు సంగిగూడ చౌరస్తా వద్ద వాహనాలను తనిఖీ చేసినప్పుడే పెద్ద మొత్తంలో 800 కిలోల గంజాయి పట్టుబడినింది. దీనికి సంబంధించి ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరికొద్ది క్షణాల్లోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలను కూడా ఇటు పోలీసు అధికారులు వెల్లడించబోతున్నారు. చంద్రిక, థ్యాంక్ యూ రత్న.